ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 407వ నామం ప్రాణ. అంటే ప్రాణము యొక్క స్వరూపంగా పరమాత్మ ఉన్నాడు. మరి ఈ జీవుల్లో క్షేత్రజ్ఞ రూపంతో ఉన్నాడు. అంటే క్షేత్రము అంటే శరీరము, క్షేత్రం అంటే భూమి. మరి క్షేత్రములో విత్తనం వేసి దాన్ని పోషిస్తే చక్కని ఫలాల్ని ఇస్తుంది. అలాగే ఈ క్షేత్రములో క్షేత్రజ్ఞుడు ఉండి ఈ క్షేత్రాన్ని చక్కగా నడిపిస్తాడు పరమాత్మ. ఎలా నడిపిస్తున్నాడు, ఇక్కడ ఏ రూపంలో ఉన్నాడు అంటే, నిన్న ప్రజ్ఞ నేను అనే రూపంలో ఉన్నానని చెప్పాడు. ఈరోజు ప్రాణము యొక్క స్వరూపంగా ఉన్నాడు. ప్రాణరూపంతో విరాజిల్లుతూ ఉన్నాడు స్వామి అని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానించారు. చేష్టాం కరోతి శ్వసన స్వరూపి. ఆ స్వామి ఎలా ఉన్నాడు? ప్రాణము ఏ రూపంలో ఉంది మనలో అంటే శ్వాస రూపంలో ఉంది. ఆ శ్వాస ఎలా ఉంటుంది అంటే కదలిక, లోపలికి బయటికి. ఆ శ్వాస కదలిక లేకపోతే అయిపోయినట్టే, చైతన్యం లేనట్టే. అందుకని చైతన్య స్వరూపంగా శ్వాస రూపంలో పరమాత్మ ఈ శరీరములో క్షేత్రములో ఉన్నాడు అని విష్ణు పురాణం వర్ణించింది. శ్వాసలో మన ధ్యానం చెయ్యండి అంటారు. ఆ ధ్యానం దేని మీద చెయ్యాలి అంటే శ్వాస మీద చెయ్యాలి అంటారు. శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు. ఆ శ్వాస ఏం చెప్తుంది అంటే, గాలి పీల్చేటప్పుడు సో అంటుంది, వదిలేటప్పుడు హమ్ అంటుంది. అంటే అంటే అది సోహం అంటే సహ ప్లస్ అహం కలిపితే సోహం అవుతుంది. సహ అంటే అది, అహం అంటే నేను, అది నేను అని పరమాత్మ శ్వాస రూపంలో ఉండి అనుక్షణం జ్ఞానబోధ చేస్తూనే ఉంటాడు. అంటే ఇది అయినటువంటి శరీరము నేను కాదు, నేను అంటున్నాం కదా. ఆ నేననే ప్రజ్ఞ ఎవరంటే పరమాత్మ. అదే శ్వాస రూపంలో చెప్తూ ఉన్నాడు. అది నేను, ఇది నేను కాదు అనే అర్థం. అది నేను అంటే ఇది కాదనే కదా అర్థం. అలా పరమాత్మ శ్వాస ద్వారా మనకి అనుక్షణం బోధ, జ్ఞానం అందిస్తూనే ఉన్నాడు. పరాశర భట్టరు శంకర్ల వారు చెప్పిన అర్థాన్నే అంగీకరించారు. సత్యసంధుల వారు ప్రాణ అనే పదాన్ని ప్ర ప్లస్ ఆ ప్లస్ నహ అని విభజించారు. గొప్పవారిని బాగుగా తీసుకుని వెళ్ళేవాడు అనే అర్థం వస్తుంది. గొప్పవాళ్ళని చక్కగా ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు కనుక ఆయన్ని ప్రాణ అన్నారని చెప్పారు. ఇంకా ఆణ అంటే సరస్వతి కంటే గొప్పవాడు అని వ్యాఖ్యానించారు. సరస్వతి అంటే జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు పరమాత్మ గనక సరస్వతి కంటే గొప్పవాడు అని ఇక్కడ సత్యసంధ తీర్థుల వారు వ్యాఖ్యానించారు. మరి మనకి ఏ జ్ఞానం ఉన్నా, ఏ కళ ఉన్నా అది ఆ పరమాత్మ యొక్క శక్తి చేత మనకి వచ్చింది అని అర్థం చేసుకోవాలి. దానికి నేనే గొప్పవాడిని అనుకున్నాడా, ఆ కళకు కళ నుండి కిందకి గొప్ప పైన ఉన్నటువంటి వాడు కిందకు వచ్చేస్తాడు. ఎప్పుడైతే అహంకారంతో ఉన్నాడో వాడి అహంకారాన్ని దించటానికి ఆ కళ యొక్క సామర్థ్యాన్ని కూడా దింపేస్తాడు. మళ్ళీ తర్వాత పరమాత్మ యొక్క శక్తి అని తెలుసుకుంటాడు. అప్పుడు మళ్ళీ దాన్ని ఉద్ధరిస్తాడు పరమాత్మ. అందుకని ఎప్పుడూ
నేను నేను అంటే నాది నాది అంటే ఇక్కడ నేను నాది అనేది వదిలేయాలి అంటారు. అంటే నేను అనేది శరీరము నేను అనే భావాన్ని వదిలేయాలి. నాది అంటే ఇవన్నీ కనపడేవన్నీ నావి నావి అని బంధాలు బిగించుకుంటే ఆ బంధం నుండి త్రెంచుకోలేక గిలగిలగిలలాడుతూ ఎన్నో జన్మలెత్తుతూ పరమాత్ముడికి దూరం అయిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే నేను కాదు, నేను అంటే ఇది నేను కాదు అది నేను అనేటువంటి శ్వాస ద్వారా భగవంతుడు తెలియజేసేటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే పొంది దాని దృష్టిలో పరమాత్మ నడిపిస్తున్నాడు మనల్ని అనేటువంటి ఛాసలో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు పరమాత్మకు దగ్గరవుతూ ఉంటాడు. పరమాత్మకు దగ్గరైన కొద్దీ ఆనందం లభిస్తుంది. పరమాత్మకు దూరమైన కొద్దీ దుఃఖం, బంధం, బాధ అన్నీ లభిస్తూ ఉంటాయి. మరి జీవుడు కోరుకునేదైతే ఎప్పుడూ ఆనందము, సుఖము కోరుకుంటాడు. కానీ వాటిని పొందాలి అంటే ఏమి చేస్తే పొందుతాము అనేది తెలియక మరి క్షణిక సుఖాల కోసం, విషయ సుఖాల కోసం ఆరాటపడుతూ జన్మలే గడిపేస్తూ ఉంటాడు. అవి ఆనందాన్ని ఇస్తున్నాయి అనుకుంటాడు, కానీ అవి క్షణికానందాన్ని ఇస్తున్నాయి అని తెలుసుకోలేక ఆ వలయంలో చిక్కుకుంటాడు. శ్లేష్మంలో పడ్డ ఈగలాగా కొట్టుకుంటాడు. బయటికి రాలేడు, దాంట్లో ఉండలేడు. అలా అందుకని అది పరమాత్మ యొక్క చైతన్యం యొక్క శక్తిని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు వాడు ఆనందములో మునుగుతూ ఉంటాడు. అది మరి అటువంటి ప్రాణనామం యొక్క శక్తి, ప్రాణశక్తి మన శరీరంలో శక్తిగాను విశ్వంలో రుద్రులుగాను పనిచేస్తూ ఉంది. ఈ ప్రాణశక్తే మనలో, ఆ ప్రాణం ఉంటేనే కదా మనకి శక్తి ఉండేది. ఏ పని చేయటానికైనా ఆ శక్తి ఉండాలి అంటే ప్రాణం ఉంటేనే శక్తి ఉంటుంది. అందుకని మానవ శరీరంలో శక్తిగా ఉంటుంది. అదే చైతన్యం విశ్వంలో రుద్రులుగా పనిచేస్తుంది. భౌతిక పదార్థానికి ప్రజ్ఞకి మధ్య ఈ ప్రాణశక్తి అనుసంధానం చేస్తూ ఉంటుంది. అటువంటి ప్రాణస్వరూపుడైన స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి చైతన్య స్వరూపములో నీవు ఈ శరీరములో శ్వాసగా ఉన్నావని మాకు తెలియజేసి ఆ జ్ఞానములో మమ్మల్ని నడిపించి నీ అనుగ్రహాన్ని కలిగించి మమ్మల్ని దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం